నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నేను రాజశేఖర్. ఇక టు ది పాయింట్లో మొదటగా ఇవాళ విశేషాలకు వస్తే, కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి నిధులు సాధించడం కోసం ఆయా అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించే విధంగా వ్యూహరచన చేస్తుంది రేవంత్ సర్కారు. ఇందులో భాగంగా ఈ నెల 8న అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలకు ప్రభుత్వం ఈ భేటీకి హాజరు కావాలంటూ ఇప్పటికే లేఖలు రాసింది. ఇక ఇదే అంశంపై మనతో మరింత సమాచారం, విశ్లేషణ అందించేందుకు ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ సమస్యలు, వాటికి నిధులు సాధించడము, వాటిని పార్లమెంట్లో ప్రస్తావించడము ఎంపీలు లక్ష్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసిందంటున్నారు. దీనివల్ల అసలు ఏం జరగబోతోంది? ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? ప్రభుత్వ ఉద్దేశం తెలంగాణకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పథకాలు, వాటికి నిధులు, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు దీనిలో ఉంటాయి. అయితే ఆల్రెడీ బడ్జెట్ ఎప్పుడో ప్రవేశపెట్టారు. తర్వాత దాన్ని స్వల్పమైనటువంటి సవరణలతో కానీ లేదా ఎలాంటి సవరణలు లేకుండా కానీ బడ్జెట్ని ఆమోదించడం అనేటువంటిది తర్వాత తదుపరి జరిగేటువంటి ప్రక్రియ. గడిచినటువంటి 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్ర బడ్జెట్ తీర్పును చూసినప్పుడు బడ్జెట్లో ఏవైతే ప్రతిపాదించారో అసాధారణమైనటువంటి పరిస్థితులు లేదా ఏదన్నా అంకెల రీత్యా కానీ లేదా మరొక రీత్యా కానీ పెద్ద తప్పిదం ఏమన్నా జరిగితే అలాంటి వాటిని ఎక్కడన్నా ఒకటేరా సవరించారో కానీ పెట్టినటువంటి బడ్జెట్ ని రాష్ట్రాలు కోరిన మేరకు లేదా కోరిన విధంగా మరొకసారి సవరించి బడ్జెట్ లో మార్పులు చేర్పులు చేసినటువంటి ఉదంతాలు మనకి ఎక్కడ కనపడవు. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో కూడా అదే విధమైనటువంటి తీరు ఉన్నదనేటువంటిది మనం గమనించాలి. అందువల్ల గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేదా మిగతా సందర్భాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా పార్లమెంటు సమావేశాల సందర్భంగా అన్ని పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీలను పిలిచి ఇదిగో రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇవి, రాష్ట్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, విధులు ఇవి అని ఒక నోటును అందజేసి పార్లమెంట్లో ప్రస్తావించాలని కోరటం గతంలో కూడా జరిగింది. ఇప్పుడు కూడా బహుశా రేవంత్ రెడ్డి గారు దాన్నే చేయబోతున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే మరి ఇప్పుడు లేవనెత్తితే అంటే 8వ తారీఖు రేపు సమావేశం జరుగుతుందంటున్నారు. ఆ సమావేశంలో ఏమి నోటిస్తారు, లేకపోతే ఏ అంశాలు ఉంటాయి ఏమిటనేటువంటిది రేపు మనకి సమావేశం నోటు తర్వాత మనకి స్పష్టం అవుతుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, కేంద్ర మంత్రులు కావచ్చు లేదా కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు మరొకరు ఎవరైనా కానీ, ఎందుకంటే ఏదైనా బడ్జెట్ రూపకల్పన అనేటువంటిది నవంబరు డిసెంబర్ నుంచి కసరత్తు ప్రారంభిస్తారు. జనవరి నాటికి దాదాపు ఖరారు చేస్తారు. ఫిబ్రవరి వచ్చేసరికి ప్రవేశపెట్టడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అటువంటప్పుడు ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి సమస్యలని ఏ అధికార పార్టీ ఎంపీలైనా లేదా ప్రతిపక్ష ఎంపీలైనా లేదా మంత్రులైనా పార్లమెంట్లో ఏకరువు పెడితే మీడియాలో చర్చకు రావడం తప్ప జరిగేది ఏమిటి అనేటువంటి ప్రశ్న. అందువలన ఇలాంటి సమావేశాలు నవంబర్లోనో కనీసం డిసెంబర్లోనో బడ్జెట్కి ఖరారు కావడానికి, అంటే హల్వా వండటానికి 1 నెల ముందు ప్రవేశపెడితే అప్పుడు ఏదైనా కేంద్రానికి సీరియస్నెస్ ఉంటే లేదా తెలంగాణ పట్ల ఏదైనా శ్రద్ధ కానీ మరొకటి ఏదైనా ఒక పథకం ఇద్దాము అనేటువంటి ఏదైనా ఉద్దేశం ఉంటే లేదా కేంద్ర మంత్రులకి అలాంటి సదుద్దేశాలు ఉండి రాష్ట్రానికి ఏమైనా సాధిద్దాము అనేటువంటి పట్టుదల ఉంటే అప్పుడు సాధ్యం అవుతుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ప్రవేశపెట్టిన తర్వాత స్కీమ్స్ లేదా వాటన్నిటిని పెట్టిన తర్వాత ఇప్పుడు మార్చడం అనేది దానికి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వానికి చాలా పెద్ద సమస్య అవుతుంది.
కోటేశ్వర ఎందుకు గారు అంటే కోటేశ్వర గారు ఒక్క విషయం చెప్పండి. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మనకి రాష్ట్రానికి సంబంధించి నిధులు రావటంలో కానీ ప్రాజెక్టులు మంజూరు చేయడంలో కానీ అడ్డు ఎవరో కాదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని స్వయంగా ఆరోపించారు ఆయన. ఇలాంటి పరిస్థితిలో కేంద్ర మంత్రుల్ని పిలిచి ఇప్పుడు మాట్లాడదాం అంటున్నారు. మరి వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారని ప్రభుత్వం నమ్ముతోంది. వాళ్ళు ఈ విమర్శలు పట్టుకొని వాళ్ళు ఏమంటున్నారంటే మేము నిజంగానే చిత్తశుద్ధితో మేము ప్రయత్నిస్తున్నాం కానీ మేము అలాంటి వాళ్ళం కాదు అని కిషన్ రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసి వెళ్తారు? వాళ్ళు నిజంగా సహకరించే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ రేపు ఏమీ రాకపోతే ప్రభుత్వం ఎలా మాట్లాడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి మంత్రులుగా ప్రతినిధులు. వాళ్ళకి ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెస్తున్నటువంటి పథకాల గురించి తెలియవని అనుకోలేము. ఎందుకు అంటే ఆ పథకాల గురించి నిత్యం వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి పెద్దలే కదా. అందువలన వాళ్ళు ఇప్పటివరకు ఏం చేశారు అనేటువంటి దాన్ని చూసినప్పుడు బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక్క పథకాన్ని కూడా లేదు, ఇది కిషన్ రెడ్డి గారి మార్క్ పథకం లేదా ఇది బండి సంజయ్ గారి మార్క్ పథకం, ఇది వీళ్ళు ప్రత్యేకించి సాధించారని చెప్పుకోవడానికి ఏం తెచ్చారు అని చూసుకున్నప్పుడు ఏమీ లేదు. అంటే వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు అనేటువంటి విమర్శలకి వాళ్ళు తావిస్తున్నారు. అందువలన మన రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రితో మాట్లాడినా హోంమంత్రితో మాట్లాడినా ఎవరితో మాట్లాడినప్పటికీ ఇప్పటికిప్పుడు చేయటం అనేటువంటిది మీడియాలో ఫోకస్ కావడానికి ఉపయోగపడేదే తప్ప నిర్మాణాత్మకంగా ఉండాలంటే నవంబర్ డిసెంబర్లోనే సమస్యలను తీసుకెళ్ళాలి. ఇదిగో మేము బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే బడ్జెట్ రూపకల్పన దశలోనే మేము కేంద్రానికి సమస్యలను మేము విన్నవించాం, కేంద్రం పట్టించుకోలేదు, మంత్రులు పట్టించుకోలేదు అని బలంగా చెప్పడానికి అవకాశం ఉండేది. అందువల్ల ఇప్పుడు చెప్పడం తప్పని నేను అంటలేదు, కానీ చెప్పాల్సినప్పుడు చెప్పకుండా ఇప్పుడు చేయటం వలన చూసే వాళ్ళకి ఏంటంటే ఓహో ఇది కూడా రాజకీయమే అనేటువంటి అవకాశం ఇస్తుంది. అందుకని ఇప్పటికైనా కొంపలే మునిగిపోలేదు, తర్వాత అయినా కానీ ఇప్పుడు ఏవైతే లేవనెత్తుతున్నారో, ఇప్పుడు ఏవైతే రావడం లేదు అడ్డుపడుతున్నారు అని చెప్తున్నారో, తర్వాత అయినా ఈ బడ్జెట్ సమావేశాల్లో నిలదీయడంతో పాటు నిలదీసిన తర్వాత వాటి మీద నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి లేదా రాష్ట్ర ఎంపీల వైపు నుంచి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా ఏ స్థానిక సంస్థల ఎన్నికల కోసమో లేకపోతే బీజేపీ మీద ఒక స్కోర్ చేద్దామనో లేకపోతే మొన్న జరిగినటువంటి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన దానికి కౌంటర్ గా దీన్ని ఇటువంటివి తీసుకురావడం వలన నిజానికి తెలంగాణకి న్యాయం జరగదు. అందుకని చిత్తశుద్ధితోటి సకాలంలో ఇటువంటి చర్యలు తీసుకోవాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే.